పతులు, మనం విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేయాలి. పోటీ ఎంత గట్టిగా ఉన్నా సరే జోడి నెంబర్ 1 లో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 మనమే కొట్టేయాలి. ₹1,00,000 ప్రైజు చేతికొచ్చేలోగా నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ స్ప్రింగ్ లా మారిపోయేలా ఉన్నాయి. మోటు మనం ఫస్ట్ ప్రైజ్ గా వచ్చే ₹1,00,000 గెలుచుకున్నామంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు డే అండ్ నైట్ ఎంతైనా కష్టపడండి మిత్రమా. నా భాంగిడా ముందు మీరు ఓడిపోవడం ఖాయం. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా మాకే వస్తుంది. ఆ ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నది మేమే. ఫస్ట్ ప్రైజ్ మాకే దక్కుతుంది. మీరెవరూ గొడవ పడకండి. ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. చెప్పండి, మీలో ఎవరు నాకు పార్ట్నర్ గా రావడానికి ఇష్టపడుతున్నారు? మీకు పార్ట్నర్షిప్ తో అవసరమే ఉంది పెద్దన్నయ్య. మీరు ఒక్కరే ఇద్దరికి సమానం. బాక్సర్ అన్నయ్య, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు. బాక్సర్లు బాక్సింగ్ చేయగలరు కానీ డాన్సింగ్ చేయలేరు. విషయం అర్థం చేసుకో. అలాగా? నేను డాన్స్ చేయలేకపోతే మీరెవ్వరూ డాన్స్ చేయకూడదు. జోడీ నెంబర్ 1 కాంపిటీషన్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది ఒక అరుదైన కాంపిటీషన్ కాబట్టి పోటీదారులు ఇందులో ఎటువంటి డాన్స్ నైనా ప్రదర్శించవచ్చు. పోటీదారులందరూ స్టేజ్ మీదకి రావాలి. మోటు పత్లు, జట్కా, గసీటారా, టీ కొట్టు బాబాయ్, కూరగాయల అత్త, బబుల్ గమ్ అండ్ చింగమ్, జాన్ మరియు అతని అనుచరులు అండ్ బాక్సర్ విత్ ఏంటి మీకు జోడీ లేదా? బాక్సర్ అన్నయ్య, ఏంటి మీరు ఒంటరిగా వచ్చారు? నాకు పార్ట్నర్ అవసరం లేదు. నేను ఒక్కడే ఇద్దరితో సమానం. క్షమించండి, పార్ట్నర్ లేకుండా మీరు డాన్స్ చేయడానికి వీల్లేదు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాల్సి వస్తోంది. ఈ డాన్స్ ద్వారానే సెమీఫైనల్స్ కి వెళ్లే వారిని ఎంపిక చేస్తాం. అందులో 2 జంటలు ఫైనల్స్ కి ఎంపిక చేయబడతాయి. డాక్టర్ జట్కా, కాపాడండి. అయ్యమ్మా! ప్రసక్తే లేదు. ఆహా, చాలా అద్భుతంగా ఉంది ఈ ఫైట్. అంటే నా అభిప్రాయం, ఈ డాన్స్ సెమీఫైనల్స్ కి ఎంపికైన 4 జంటల పేర్లు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. మొదటి జంట డాక్టర్ జట్కా, గసిటారా. రెండవ జంట జాన్ మరియు అతని అనుచరులు. మూడవ జంట ఇన్స్పెక్టర్ చింగం మరియు బబుల్ గమ్. ఇక చివరి 4వ జంట ఓ మై డియర్ గాడ్, ఈ పోటీలో మేమే గెలవాలి. మమ్మల్ని గెలిపిస్తే 5 సంవత్సరాలు ప్రసాదం పెడతాను. మోటు పత్రుల జంట. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఇప్పుడు సెమీఫైనల్స్ ప్రారంభం కాబోతున్నాయి.
ఓరి భగవంతుడా, మాకంటే చింగం గారే బాగా డాన్స్ చేస్తున్నారు. ఆయన ఇలాగే పట్టుదలగా డాన్స్ చేస్తూ పోతే మనము ఓడిపోతాం. బబ్బుల్ గమ్ గారికి ఎలాగో డాన్స్ చేయడం రాదు కాబట్టి ఆయన ఒక్కడనే మనం స్టేజ్ మీద ఉంచితే మనమే తప్పకుండా గెలుస్తాం. అమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నన్ను కూడా డాన్స్ చేయనివ్వండి. సెమీఫైనల్స్ రెండవ రౌండ్ లో జరగబోయే పోటీ మోటు పతులు మరియు డాక్టర్ జట్కా జంటల మధ్య. స్టార్ట్ మ్యూజిక్. ఇదిగో నువ్వు తొందరగా ఏదో ఒకటి చెయ్యి. ఇదంతా జాన్ పన్నాగమే. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. ప్రేక్షకులారా, సెమీఫైనల్స్ ఇంతటితో పూర్తయింది. ఇప్పుడు ఫైనల్స్ కి 2 జంటలు చేరుకున్నాయి. ఒకటి జాన్ మరియు అతని అనుచరులు, రెండవ జంట మోటు పత్లు. హలో బ్యాడ్ మ్యాన్, నేను జాన్ ద డాన్. ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోకుండా ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. నా రూపంలో మీకు ఆటంకం ఎదురయ్యింది. నన్నందరూ బ్యాడ్ మ్యాన్ అంటారు. కొందరైతే బ్యాడీ అని ముద్దుగా పిలుచుకుంటారు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. ఏ దిక్కుకు వెళ్ళినా మీకు అడవే కనిపిస్తుంది. మొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదని నీకు తెలుసు. తొందరగా ఏదో ఒకటి ఆలోచించు, లేకపోతే జాన్ ద డాన్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాడు. ఐడియా సజ్జీ. అదుగు చూడు, అక్కడ ఉన్న గాడి మీద కూర్చుని మనం పారిపోదాం. ఏమంటావు? గాడిదన్నయ్య, ఇది లంచ్ టైం కాదు. దయచేసి త్వరగా మమ్మల్ని డాన్స్ హాల్ కి తీసుకువెళ్ళు. త్వరగా. ఉష్, ఉష్. గాడిద వెనకాల దగ్గర నిలబడి ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం మన తప్పు. Escape. ప్రేక్షకులారా, ఇప్పుడు ఫైనల్స్ ప్రారంభమవుతున్నాయి. ముందుగా డాన్స్ చెయ్యబోయేది జాన్ మరియు అతని అనుచరులు. పొద్దులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అందరూ చుట్టుముట్టేశారు. ఐడియా సజ్జీ. బ్యాడ్ మ్యాన్, నిన్ను ఇలా చూస్తుంటే చాలా అవమానంగా ఉంది. నువ్వు పరిగెత్తుకుంటూ మమ్మల్ని చేస్తావా? నీ గౌరవ మర్యాదలు ఏం కావాలనుకుంటున్నావు? దారిని అడ్డగించి ఎవరిదైనా కారు లాక్కో. అప్పుడు మమ్మల్ని వెంబడిస్తే బాగుంటుంది. గుడ్ ఐడియా. త్వరగా వెళ్ళు. నార్మల్, మన లెవెల్ ఏంటి, మనం ఏంటి? మనం కారులోనే వెళ్ళి వెంబడించాలి. కానీ చేసి చేయవలసిన అవసరం ఏముంది బాస్? వాళ్ళు మన దగ్గరే ఉన్నారు కదా. వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడే పట్టుకొని ఉండొచ్చు కదా. పట్టుకోండి. జాన్ మరియు అతని అనుచరులు చాలా బాగా డాన్స్ చేశారు. రెండవ పోటీదారులు మోటు పత్రులు మాత్రం కనిపించడం లేదు. చెప్పా పెట్టకుండా స్టేజ్ నుంచి పారిపోయినట్టున్నారు. మోటు పత్రులు పారిపోయే పిరికి పందలు కాదు, ఏదో పొరపాటు జరిగింది. మోటు పత్రులు మీరు అనుకున్నట్టు పారిపోయే వాళ్ళు కాదు. ఇచ్చేయండి. మాకు రావాల్సిన ప్రైజ్ మాకు ఇచ్చేయండి. మాకు వేరే పని ఉంది. మోటు పత్రులు ప్రదర్శనకి రాలేదు కాబట్టి ఈ జోడీ నెంబర్ 1 లో మొదటి ప్రైజ్ 1,00,000 రూపాయల బహుమతి.
मोटू और पतलू की जोड़ी ना धेला ना दमड़ी ना कौड़ी रे मोटू और पतलू की जोड़ी ना कौड़ी रे मोटू और पतलू की जोड़ी 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 సువాసన ना धेला ना कौड़ी और पतलू की जोड़ी मोटू और అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోటు అండ్ పత్లు